सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సాయిరామ్. నేను మీ అశోక్ మహారాజ్. మన ఛానల్ కి స్వాగతము. గత వీడియోలో మనము తార్కాడ్ కుటుంబము అంతా కూడాను బాబా యొక్క భక్తులుగా ఎలా మారారు అనే విషయాన్ని తెలుసుకున్నాము. ఈ తార్కాడ్ కుటుంబంలో అతి ముఖ్యమైనటువంటిది శ్రీగంధపు మండపము. ఈ మండపం ఎలా వచ్చింది, దాంట్లో బాబా ఫోటో ఎలా వచ్చింది, అంటే చిత్రపటం ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇక తార్కాడికి అదేవిధంగా వచ్చేసి వాళ్ళ కొడుక్కి ఒకే రోజు ఒకే సమయంలో ఒక కళ వచ్చింది. ఏం కళ అంటే ఒక చెక్కతో చేసినటువంటి ఒక అందమైనటువంటి ఒక మండపము, దాంట్లో బాబా యొక్క ఫోటో ఉంది. దాంట్లో వీళ్ళందరూ కూడా ఆ ఫోటో ముందు నిలబడి పూజ చేస్తూ ఉన్నట్టు కళ వచ్చింది. ఇద్దరికి వచ్చింది. సహజంగా వీళ్ళిద్దరికి యొక్క మనస్తత్వాలు ఎలాంటివి అంటే వీళ్ళిద్దరు పెద్దగా మాట్లాడుకునేటువంటి వ్యక్తులు కాదనమాట. అటువంటి ఒక మనస్తత్వం ఉండేటువంటి వ్యక్తులు. వీళ్ళు ఎప్పుడైతే కళ వచ్చిందో మరుసటి రోజు ఉదయాన్నే ఆ కళ బాగా వీళ్ళ మనసులో ముద్రించబడిపోయింది. దాంతో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వాళ్ళ మనసులోకి వచ్చినటువంటి ఆ మండపం ఏదైతే ఉంటుందో దాన్ని వెంటనే బొమ్మ గీయడం స్టార్ట్ చేసి బొమ్మ గీసేశారు. ఎప్పుడైతే ఆ బొమ్మ గీసి పెట్టేసుకున్నారు, ఏదో మనసులో వచ్చింది, దాన్ని అలా బొమ్మ గీసి పెట్టుకున్నాం కదా అనుకున్నారు. మధ్యాహ్నం భోజనాన్ని కూర్చున్నారు, భోజనం చేస్తూ ఉన్నారు. మాటల్లో వచ్చినప్పుడు రాత్రి నాకు ఒక మంచి కళ వచ్చిందని చెప్పి ఆయన చెప్పడము, నాకు కూడా వచ్చిందని చెప్పి కొడుకు చెప్పడము, ఇలా ఒక మండపము, చెక్క మండపం అది, దాంట్లో బాబా యొక్క ఫోటో ఉందని ఆయన చెప్పడము. వెంటనే కొడుకు వేసి గబగబా వేసి తన రూమ్ లో నుంచి ఆ యొక్క ఫోటో ఏదైతే తను ఉదయలేసి గీసాడో చెక్క మండపం ఫోటోను దాన్ని తీసుకొని వచ్చాడు. దాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ నాన్నకి చూపించగానే వాళ్ళ నాన్న షాక్. ఎందుకని అదే మండపాన్ని ఇతను కూడా గీస్తున్నాడు. అంటే ఇద్దరు మనసుల్లోనూ ఒకే రకమైనటువంటి ఒకే సమయంలో కళ వచ్చింది. దీంతో ఒక నిర్ణయానికి వచ్చారు, ఇది మనంతట మనంగా వచ్చినటువంటి సాధారణమైన కళ కాదు, ఇది సాక్షాత్ సాయినాథుడి యొక్క ఆజ్ఞ అనేసి ఒక నిర్ధారణకు వస్తారు. వచ్చి ఏం చేశాడంటే శ్రీగంధపు పలకలు తెప్పించి ఒక మంచి వడ్రంగిని పిలిపించి తన ఇంటి మిద్దిపైనే వీళ్ళు గీసినటువంటి ఆ నమూనాని చూపించి, ఆ మండపం యొక్క నమూనాని చూపించి దాన్ని తయారు చేయమని చెప్పారు. సుమారు సంవత్సరం పట్టింది దాన్ని తయారు చేయడానికి. మిద్దిపైన ఇది 9 అడుగుల ఎత్తు, 2.5 అడుగుల వెడల్పు పొడుగులతో ఉన్నటువంటి ఒక మండపం. సరే, దాని అయితే తీసుకుని వచ్చారు. ఇప్పుడు బాబా ఫోటో కావాలి కదా లోపల పెట్టడానికి. బాబా ఫోటో లేవు అప్పట్లో. వీళ్ళ కల్లో బాబా ఫోటో వచ్చింది. 9 అడుగుల ఎత్తులో ఉంది. అంటే హైట్ అది 9 అడుగులు పెద్దదన్నమాట ఆ యొక్క మండపం యొక్క హైట్. మరి అంత పెద్ద ఫోటో, అంత పెద్ద దానికి సెట్ అయ్యేటటువంటిది ఎలా కుదురుతుంది అనేది ఆలోచన వచ్చింది. సరే, కళ ఇచ్చిందే సాయినాథుడు, ఫోటో కూడా ఆయన ఏదో ఒక రూపంలో పంపిస్తాడులే, వస్తాదులే అనేసి జస్ట్ ఖాళీ మండపాన్ని మాత్రం ఇంట్లో పెట్టేసి గమనైపోయినారు. వీళ్ళు మామూలుగా అప్పుడప్పుడు బజార్ పోతూ ఉంటారు కాబట్టి బాంద్రా నుంచి బొంబాయికి వెళ్ళారు, చోర్ బజార్కి. చోర్ బజార్ అంటే మీకు తెలుసు, దొంగల బజార్ అంటాం కదా. ఆ చోర్ బజార్కి వెళ్ళారు, ఏదో సామాన్లు తీసుకుందామని చెప్పి అలా తీసుకునేదానికి అలా తిరుగుతూ ఉన్నారు వీళ్ళు. ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక షాప్ అతను వీళ్ళని చూసి గట్టిగా కేకలేస్తా ఉన్నాడు, ఇట్రాండి అని. వీళ్ళకి డౌట్ వచ్చింది, మొదలే చోర్ బజారు, ఇతనేంటి ప్రత్యేకించి ఇంతమంది జనం ఉంటే మమ్మల్నే కేకేస్తున్నాడు అని ఇతను డౌట్ ఉంది. వీళ్ళు పోలా, అంటే ఏదైనా మోసం చేయబోతాడేమో అనేటువంటి ఒక భయం అనమాట. సార్ ఇతను పోలేదు. ఆ షాప్ అతనే నేరుగా ఇతని దగ్గరికి వచ్చారు. మీకోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను, మీకోసం ఒక పార్సల్ వచ్చింది, రండి అని పిలుస్తున్నాడు. వీళ్ళకి ఇంకా అర్థం కావడంలా, మా కోసం పార్సల్ రావడం ఏంటి, అందులో చోర్ బజార్లోకి పార్సల్ రావడం ఏంటి, ఇతను అసలు మేము ఇంత ఎప్పుడూ చూడండి, ఇతను మా దగ్గరికి వచ్చి మమ్మల్ని పిలుస్తున్నాడు ఏందబ్బా అనేసి వీళ్ళకి డౌట్ వచ్చి నిదానంగా ముందు కదిలేరు. కానీ అతను బలవంతం పెట్టి షాప్ దాకా తీసుకొని పెట్టారు. షాప్ లోపలికి రమ్మంటున్నాడు, వీళ్ళు రానంటున్నారు. ఎందుకంటే అక్కడ ఏదైనా మోసం చేస్తాడేమో, అక్కడ ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అనేటువంటి ఒక ఆలోచనతో వదిలేనైనా నేను ఏదో చెప్పు, పార్సల్ ఏదంటున్నావు ఏందో చెప్పని. ఇతను షాప్ అతను, అయ్యా మీకోసం ఒక పార్సల్ వచ్చింది, మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు అని చెప్పి లోపల నుంచి ఒక పార్సల్ తెచ్చి చూపించాడు. ఇతను ఏంది ఆ పార్సల్ అని చెప్పి, ఇది మీకేం చెప్పి ఇప్పండి అని చెప్పి అన్నాడు. ఎవరు షాప్ అతను చెప్తున్నాడు, ఇప్పండి దీన్ని, మీకు వచ్చిన పార్సల్ అని చెప్పేసి. అక్కడ ఇతనికి ఇంకా డౌట్ అనమాట, ఇదేదో మోసంగా ఉందని చెప్పేసి, మేము ఇప్పము పార్సల్, నువ్వే ఇప్పు అని. ఎందుకంటే
అక్కడ జనరల్గా ఎలా ఉంటుంది అంటే, ఒక వస్తువుని కళ్ళతో చూస్తే ఏం ప్రాబ్లం ఉండదు, చేతిలోకి తీసుకున్నాం అంటే ఈ రోజు కూడా అలానే ఉంటుంది. చాలా దగ్గర ఈ పరిస్థితి ఉంటుంది. ఒక వస్తువుని చేతిలోకి తీసుకొని తిరిగి మళ్ళీ అక్కడ పెట్టడానికి లేదు. నువ్వు చేతిలో తీసుకుంటే వాడు చెప్పిన రేట్ ఇచ్చి తీసుకోవాల్సిందే, నువ్వే తీసుకోవాల్సిందే. అది ఎలా ఉందని చెప్పి చేతిలో తీసుకున్నా కానీ సరే వాళ్ళు రచ్చకొచ్చేస్తారు. కాబట్టి ఇతను నేను తాకను, నువ్వే ఇప్పన్నాడు. అతను ఇప్పి చూస్తే అందులో సాయిబాబా చిత్రపటం, అద్భుతమైనటువంటి బ్లాక్ అండ్ వైట్ బాబా చిత్రపటం. ఇతను అప్పుడు లోపలికి అడుగు పెట్టి, అసలు ఈ చిత్రపటం నీకు ఎలా వచ్చింది, ఎవరు తెచ్చి ఇచ్చారని అడిగారు. అయ్యా, చాలా కాలం కిందట ఒక పెద్ద ఆయన మా షాప్కి వచ్చాడు, ఈ పార్సల్ ఇచ్చాడు, ఫలానా శుక్రవారము తండ్రి కొడుకులు ఇద్దరు వస్తారు, మీ యొక్క షాపును దాటి వెళ్తారు, వాళ్ళని పిలిచి ఈ యొక్క పార్సల్ ఇమ్మని చెప్పి నాకు 50 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చాడు అని చెప్పంట. ఇతనికి ఏం అర్థం కాదు. మేమే వాళ్ళిద్దరమని నువ్వు ఎలా కనుక్కున్నావంటే, ఇంతమందిలో తండ్రి కొడుకులుగా మీ ఇద్దరు మాత్రమే ఉదయం నుంచి నేను చూస్తూ ఉన్నాను, మీరిద్దరు మాత్రమే కనిపించారు, ఇంకెవరు కూడా తండ్రి కొడుకులుగా లేరు, రకరకాలుగా ఉన్నారే కానీ తప్పితే లేరు, కాబట్టి మీరే వాళ్ళని చెప్పి నిర్ణయించుకున్నానని చెప్పన్నాడు. ఇతని మనసుకి ఆనందం, అబ్బా తండ్రి కొడుకులకి అస్సలు అంతుపట్ల. సాక్షాత్ సాయినాథుడి యొక్క సంకల్పం చూడండి ఎంత గొప్పగా ఉంటుంది. ఆ సంకల్పం నేరుగా బాబానే ఆ చిత్రపటాన్ని తీసి తనకి ఇవ్వడం జరిగింది. నేను తీసుకొని వచ్చి ఇంట్లో ఆ యొక్క ఏదైతే శ్రీగంధపు ఆ మండపంలో సెట్ చేస్తే కరెక్ట్ గా సరిపోయింది. అంత కరెక్ట్ గా ఆ మండపం సెట్ అవడం కానీ, ఆ మండపం తయారీ కానీ, ఆ మండపంలో ఉండేటువంటి ఫోటో కానీ బాబానే పూర్తిగా నిర్ణయంతో జరిగినటువంటి సంఘటన. వీళ్ళ ఆనందానికి అంతులేదు, కన్నీళ్లకి అంతులేదు. బాబా అనుగ్రహానికి అది చెప్పడానికి మాటల్లో అలివిగాని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు దాని తర్వాత ఒకరోజు షిరిడీకి వెళ్ళారు. జనాభా ఫుల్గా ముందరున్నారు, బాబా కూర్చో ఉన్నాడు, ఫుల్గా జనాభా ఉన్నారు. ఆ జనాభాలో ఒక వ్యక్తి బాబాని ఫోటో తీయాలని ట్రై చేస్తూ ఉన్నాడు. ఇలా ఫోటో తీయాలని ట్రై చేస్తుంటే ఫోటో రావడం లేదు. ఇంకా చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్న ఆ వ్యక్తి బాబాని ఫోటో తీయాలని చెప్పేసి బాబా అనుమతించడం లేదు. చివరికి లాస్ట్కి తన వల్ల కాక నేరుగా బాబాని అడిగేశాడు. బాబా, నేను ఫోటో తీసుకోవాలి బాబా అని అడిగేశాడు. అప్పుడు బాబా అంటాడు, ఎందుకు నన్ను ఫోటో తీసుకుంటున్నావు అని అడిగాడు. ఇతని దగ్గర సమాధానం లేదు. తర్వాత తన బాబా కొంచెం కూలయ్యి, నువ్వు ఫోటో తీసుకోవాలనుకుంటే బాంద్రాలో నా సహోదరుడి ఇంట్లో మండపంలో జీవకళతో నేను అక్కడ ఉన్నాను, ఆడపోయి ఫోటో తీసుకో అన్నాడు. ఇంకా తార్కాడికి, బాబాసాహెబ్ తార్కాడికి కన్నీళ్లు ఆగడం లేదు. ఎందుకంటే ఎంత కరుణ చూడండి, భగవంతుడి యొక్క లీల, సాయి లీల చూడండి, ఎంత అద్భుతమైనటువంటి సాయి లీల. అంతా ఆయనే చేస్తున్నాం. మనం అనుకుంటాం మనం చేస్తున్నాము, మనం ఏదో పడుతున్నాం అనుకుంటాం, కానీ జరిగేదంతా ఆయన చేతిలోకి ఒక్కసారి కానీ బాబా కానీ మనల్ని కానీ తన చేతిలోకి తీసుకున్నాడా, ఇంకా మనం చేసేది ఏముండదు. కానీ మనం ఒక మాయలో ఉంటాం, మనం ఏదో చేస్తున్నాం, మనం ఏదో పడుతున్నాం, మనమే ఏదో పొడి చేస్తున్నాం అన్నంత ఫీలింగ్ లో మనం ఉంటాం. కానీ మొత్తం ఆయన యొక్క డైరెక్షన్లోనే జరుగుతూ ఉంటుంది. గేమ్ అంతా ఆయనే ఆడుతుంటాడు, కానీ మనం మాత్రం మనం ఆడుతున్నటువంటి ఒక ఫీలింగ్ లో మనం ఉంటాం. అంటే వన్స్ ఒకసారి బాబా చేతిలోకి మనం వెళితే, బాబానే కాదు భగవంతుడి చేతిలోకి మనం వెళితే ఇంకా పూర్తిగా ఆయన చేతిలోనే ఆయన ఇష్ట ప్రకారమే జరుగుతూ ఉంటుంది. ఇంక నీ ఇష్టాలతో సంబంధమే ఉండదు. కానీ మాయ మాత్రం మన ఇష్ట ప్రకారం జరుగుతున్నట్టుగా మనం మాయలో ఉంటాం, కానీ జరిగేదంతా ఆయన ఇష్ట ప్రకారం జరుగుతూ ఉంటుంది. మీ జీవితాల్లో కూడా ఏదైనా భగవంతుడి యొక్క లీలలు, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే వాట్సాప్ నెంబర్లో వాయిస్ మెసేజ్ ద్వారా కానీ లేదంటే టైప్ చేసి కానీ క్లుప్తంగా పంపించడానికి ప్రయత్నం చేయండి. మీ అనుభవాల్ని కూడా 10 మందికి పంచడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో పరిస్థితి భగవంతుడి అనుగ్రహం అందరి మీద వస్తూ ఉంది, కానీ గుర్తించలేకపోతూ ఉన్నాము. అనేక సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో గుర్తిస్తున్నాం, కొన్ని సందర్భాల్లో గుర్తించలేకపోతున్నాం. ఎందుకు గుర్తించాలి ఇవన్నీ అంటే, ఎప్పుడైతే భగవంతుడి యొక్క లీలను నువ్వు గుర్తించగలుగుతావో అప్పుడు భగవంతుడి మీద నమ్మకం పెరుగుతుంది. భగవంతుడి మీద పెరిగేటువంటి నమ్మకం ద్వారా భగవంతుడి యొక్క మీద ప్రేమ పెరుగుతుంది. ప్రేమ ద్వారా భక్తి పెరుగుతుంది. భక్తి ద్వారా జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం ద్వారా వైరాగ్యం కలుగుతుంది. తద్వారా భగవంతుడి యొక్క పాదాలని చేరుకునేటువంటి అవకాశం దొరుకుతుంది.
కాబట్టి సాయి బంధులారా, మీ అనుభవాల్ని వాట్సాప్ ద్వారా పంపించండి. అదేవిధంగా మన ఛానల్ని 10 మంది సాయి బంధువులకి షేర్ చేయండి. భక్తులు ఉండేటువంటి వారికి షేర్ చేయండి. ఈ ఛానల్లో సాధనల పరుల కోసము వీడియోస్ కావచ్చు, భక్తి పరుల కోసము వీడియోస్ కావచ్చు, ఆధ్యాత్మిక వీడియోస్ క్లుప్తంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక వీడియోస్ అనేక రకాలుగా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. భగవంతుడి యొక్క అనుగ్రహము, మీ యొక్క సపోర్ట్తో మరిన్ని వీడియోస్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. సాయిరామ్.